సార్ మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ జన కోలాహలమే మీకు దానికి సాక్ష్యం. మొదటిగా పాలకొల్లు నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ నేను రుణపడే ఉంటాను. వారికి రుణగ్రస్తుడిని అవుతాను. ఎందుకంటే స్వచ్ఛందంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వారి నేతృత్వంలో నేను పనిచేస్తుంటే వారు నాకు సహకరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న నా కార్యకర్త దేవుళ్లకు నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలకు ఆకర్షితులై రోజు రోజుకి పెరిగే ప్రజాదరణ చూసి ఎదుటి పార్టీ వాళ్ళు వారవలేక రకరకాల రొచ్చు మాటలన్నీ మాట్లాడారు. ఇక్కడ వాస్తవాలు అవాస్తవాలు చూస్తే గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారో, ఈ 5 సంవత్సరాల్లో మేమేం చేశారో డిబేట్కి రావాలి. సొల్లు మాట్లాడుకునే వ్యక్తులుగా వాళ్ళు ఏదో మైక్ దొరికితే, క్యామ్ దొరికితే మాట్లాడే మాటలు అయితే మేము మాట్లాడాలి. గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు మేము చెప్తున్నాం వినండి. మేము కట్టిన ఆర్బీకే సెంటర్స్ కానీ, అలాగే సచివాలయాలు కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, పిహెచ్సి సెంటర్స్ అంటే సూపర్గా కట్టాం. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాం పెద్దది, 15 కోట్ల రూపాయలతో, 100 పడకల బెడ్లతో. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కట్టాం. ఇంత అద్భుతమైన పరిపాలనతో ముందుకు వెళ్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి వారికి నోరు ఎలాగ వచ్చింది? గతంలో వాళ్ళు ఏం చేశారో నిరూపించుకుని మాట్లాడినప్పుడు మన దగ్గర ఎదుటి ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళకి తెలియట్లా. గతంలో 2014 ముందు, ఎలక్షన్ ముందు స్టేట్ విడిపోయిన వెంటనే ఒక ఎల్లో పేపర్ పెట్టుకుని మేము ముగ్గురు మేనిఫెస్టోని ఎలా ఊపారు, ఎలా ఊపారు. ఆ మేనిఫెస్టో ఒక్కటే అమలు జరపలేదు. మరలా 2019, 2024 అధికారంలో వైఎస్ఆర్సీపీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే ముగ్గురు మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఎలా బాబు గ్యారంటీ, భవిష్యత్తు షూరిటీ అంట. వీళ్ళ మొఖం ఇదివరకు చేసిన వాగ్దానాలు ఇప్పుడు నెరవేరలేదు. ఇప్పుడు చేసేది వీళ్ళకి ఎప్పుడు అంటే భూలోకంలో మనుషులు లేనప్పుడు వీళ్ళు నెరవేర్చాలి. వీళ్ళు చెప్పే మాటలు ప్రజలు నమ్మరు. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు ప్రతి గమనిస్తున్నారు ప్రజలు. దయచేసి అబద్ధాలు మానుకోండి, నిజాయితీగా ఉండండి, నిజాయితీగా పనిచేయండి, ప్రజలను ఆకర్షించకండి. అందుకని ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు, మాటలు మానేయండి. ప్రజలకు ఏది సాధ్యమో అది చెప్పండి, ప్రజలు చేసి చూపించండి, ప్రజలు నమ్ముతారు. గెలిచిన తర్వాత అంటే ప్రజలకి, పాలకొల్లు ప్రజలకి అంటే ఏం చేస్తారని మీరు ప్రజలకు చెప్తున్నారు? నేను గెలిచిన తర్వాత పాలకొల్లు నియోజకవర్గంలో ఫలానా ప్రాబ్లం ఉంది అని అనిపించుకోకుండా ఉండాలని చెప్పి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మురుగునీటి సమస్య ఉందో దాన్ని క్లియర్ చేస్తా. పూర్తి చేసి రోడ్లేసి ఇచ్చి దాంట్లో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మీకు వచ్చే 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క పేదవారికి, ఇల్లు లేని వారికి మేము ఇచ్చిన పట్టా నిమిత్తం ఎవరికి చిన్న ఇబ్బంది కలగకుండా ఇవ్వగలనన్న ధైర్యం నాకు ఉంది. నేను చేస్తాను. అంటే గడప గడపకు తిరిగి మీరు ప్రచారం అనేది చేస్తున్నారు? గడప గడపకి తిరుగుతున్నాం. గడప గడపకి తిరిగే దాంట్లో అద్భుతమైన స్పందన. మేము ఇచ్చే పథకాలు 9 పథకాలు నవరత్నాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 33 రత్నాలు ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. మాకు చెప్పడానికి నోరు తిరగలేని పరిస్థితిలో ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు మేము పలానా పథకం ఇచ్చి చెప్పడానికి మా టైం సరిపోవట్లా. వాళ్ళే ఎదురు చెప్పేస్తున్నారు. మేము ఇచ్చిన పథకాలు మేమే మర్చిపోతున్నాం. అంత ఎక్కువ పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆకర్షితులయ్యారు. అలాగే 3000 రూపాయలు తీసుకుని అవ్వతాతలు, అమ్మ ఎవరికి వేస్తారో తల్లి, నేను ఎవరికి నా జగన్ బాబుకి వేస్తానండి. 80 ఏళ్ళు ముస్లింలు అవ్వతాతలు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో దయచేసి గమనిస్తున్నారు. మీరు కూడా గమనించండి. మీ టీవీ ఛానల్ వారు కూడా ఒక రిక్వెస్ట్, మీడియా వారికి నేను ఒక విజ్ఞప్తి, నిజాయితీ ఎక్కడుందో, అవినీతి ఎక్కడుందో గమనించాలని చెప్పేసి మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను. మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రచారంలో భాగం కూడా ఇక్కడ అర్హత లేని వాళ్ళు వీడియో దొరికితే చాలు వీడియో చేయడం, వైరల్ చేయడం. కానీ మేము వైఎస్ఆర్సీపీలో ప్రతి నాయకుడికి అర్హత ఉంది. ఎందుకంటే మా వైఎస్ఆర్సీపీలో ఎంతసేపు వీడియోలకు పోజులు ఇవ్వడం, వీడియోలకు ఇవ్వడం మా పార్టీకి అది చెల్లదు. అది గత ప్రభుత్వం టీడీపీ వాళ్ళకి అది ఆనవాయితీ, అలవాటు, వాళ్ళ ఆచారం కూడా. మీరు రాజకీయాలకు రావడానికి కారణాలు ఏంటి? అసలు రాజకీయాల్లోకి రావడానికి కారణాలు ఏమో, రాజకీయాలు గతంలో వ్యాపారం చేసుకున్నాం, ఇప్పుడు హ్యాపీగా సెటిల్ అయ్యాం.
తర్వాత భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాలనిపించింది వచ్చినట్టుగానే సేవ చేస్తున్నాం. ప్రజల్లోనే ఉంటున్నాం, 24 గంటలు ప్రజల్లోనే ఉన్నాం. మినిమం 18 గంటల సమయం ప్రజలతో ఉన్నాం, ప్రజలతో మమేకం అవుతున్నాం. అంటే మీ పాలకొల్లు వర్గంలో కూడా ప్రజలు కష్టాలు మా దగ్గర రాకపోతే ప్రజలకు నేను ఎలా చేరువలో ఉంటాను? ప్రజలకు రేపటి నుంచి ఎలక్షన్ అయిన తర్వాత కూడా నేను ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా తిరిగానో, సమస్య ఎక్కడ ఉంటే అక్కడ గుడాల గోపి ఉంటాడని చెప్పేసి ప్రజలకు నిరూపించి చూపిస్తాను. సమస్య ఉన్న దగ్గర పలానా రోడ్లో ఇప్పుడు మేము వెళ్ళిన చోట పలానా రోడ్ లేదు, ఆ రోడ్డుకి మళ్ళీ వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి పెట్టుకునే పరిస్థితి కాకుండా నేనే వెళ్ళి ఉన్నంత ఫండింగ్ అమౌంట్ని బట్టి నేనే వెళ్ళి ఆ సమస్యని పరిష్కరిస్తానని చెప్పేసి నా కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ నేను తెలియపరుస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనమ్మా.